హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజనుడు. ఇంతవరకు మనము ధ్యాన గ్రామీణంలో అన్ని గ్రామాలలో ధ్యాన సాధన, ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే, అంతవరకు తెలుసుకున్నాం కదా. ఈరోజు ధ్యాన శక్తితో పుష్కల సేద్యం. రైతులందరూ ధ్యానులుగా మారి ఆత్మశక్తి పెంపొందించుకుంటే పంటలు ఇంకా బాగా పండుతాయి. వాతావరణం అనుకూలంగా మారుతుంది. సకాలంలో వర్షాలు పడతాయి. గ్రామ ప్రజలకు పంటలే జీవనాధారం కదా. ఈ విధంగా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవసాయంలో రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు హెచ్చించి ఆధ్యాత్మిక వ్యవసాయం విధిగా సాగించాలి. గ్రామాల్లో ఆధ్యాత్మిక వ్యవసాయం తప్పనిసరి కావాలి. గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో, విద్యాలయాల్లో అందరూ విధిగా ధ్యాన అభ్యాసం చెయ్యాలి. గ్రామాలన్నీ పచ్చగా కలకల్లాడుతూ పట్టణ ప్రజలే గ్రామాలకు వలసపోవాలి. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.